గోకవరం మండలం తంటికొండ గ్రామంలో అమ్మవారి జాతర పేరుతో కొంతమంది అశ్లీల నృత్య ప్రదర్శనలు నిర్వహించడంతో గోకవరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. కుంతీదేవి అమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా ఈ నెల 19వ తేదీన జాతర ప్రారంభమైతే ఒకరోజు ముందుగానే 18వ తేదీన అనుమతులకు వ్యతిరేకంగా కమిటీ సభ్యులు నిర్వహించిన అశ్లీల నృత్య ప్రదర్శనలు చేస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాటిని గ్రామస్తులు అడ్డుకోవాలని, ఇలాంటివి చూస్తే సమాజానికి ఉపయోగపడే పిల్లలు పాడవుతారని సిఐఎస్విఎస్ మూర్తి అన్నారు. అసాంఘిక కార్యకలాపాలను నిర్వహించిన వారు ఎంతటి వారైనా చట్టపరమైన శిక్షలు విధిస్తామన్నారు. మండలం తంటికొండ గ్రామంలో కుంతీదేవి అమ్మవారి ఉత్సవాలు జాతర ఉందని చెప్పి కమిటీ సభ్యులు 19వ తారీఖు జాతర అని చెప్పి పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే ఆ జాతరకి ఎస్ఐ గారు మరియు సిబ్బంది కూడా అక్కడ బందోబస్తు అది నిర్వహించి జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా జాతరని కంప్లీట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు కొంతమంది వ్యక్తులు వాళ్ళకు ఉండేటువంటి ఆలోచన ప్రకారం పోలీసులు ఉంటే మనం కొన్ని అశ్లీల కార్యక్రమాలు, వాళ్ళు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయలేమని చెప్పి వాళ్ళు డిసీవ్ చేసి పోలీస్ని ఇంకా కొంతమంది వ్యక్తులను డిసీవ్ చేసి ముందు రోజు రాత్రే ఒక అశ్లీల ప్రదర్శన అనేది తంటికొండ గ్రామంలో ప్రదర్శించడం జరిగింది. ఆ ప్రదర్శనకి కారకులైనటువంటి ఆర్గనైజర్స్ని, అక్కడ ప్రదర్శన చేసినటువంటి 3 వ్యక్తుల్ని, ఆర్గనైజర్స్ 2ని, మొత్తం 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు. అదేవిధంగా దానికి ఆ డ్యాన్స్లకు ఉపయోగించినటువంటి ట్రాక్టర్ని, సౌండ్ సిస్టమ్స్ను కూడా సీజ్ చేయడం జరిగింది. మాకు ఎవరైతే కమిటీ సభ్యులు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగవు, అశ్లీలమైనటువంటి కార్యక్రమాలు జరగవని చెప్పి మాకు అఫిడవిట్ ఇచ్చారో, ఎంఆర్ఓ గారి దగ్గర బౌండ్ ఓవర్ అయ్యారో వాళ్ళ మీద కూడా వాళ్ళ పాత్ర కూడా పరిశీలించి వాళ్ళ మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకుంటాం. ఇందు మూలంగా మన గోకవరం మండలం, అదేవిధంగా కోరుకొండ సర్కిల్ పరిధిలోని 3 పోలీస్ స్టేషన్ ప్రజలందరికీ కూడా పోలీసు వారి విజ్ఞప్తి ఏంటంటే, మన గ్రామదేవతలైనటువంటి అమ్మవార్లి జాతరలు కానివ్వండి, ఉత్సవాలు కానివ్వండి, ప్రశాంతమైన వాతావరణంలో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, సభ్య సమాజం సిగ్గుపడేలాగా, కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తల వంచుకునేలాగా కార్యక్రమాలు ఏర్పాటు చేయవద్దని, ఏదైతే వాళ్ళు ప్రోగ్రామ్స్ కోసం పర్మిషన్ కోరతారో అవే నిబంధనలకి లోబడి టైమింగ్స్ ఫాలో అవుతూ ఆ కార్యక్రమాలే ఏర్పాటు చేసుకోవాలని, డీజేలు సౌండ్ సిస్టంలు కూడా పరిమిత శబ్దాలతో ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు రానున్నాయన్నీ కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ టైం కూడా దగ్గరికి వచ్చినాయి. అదేవిధంగా కూడా సంఘ వ్యతిరేకమైన కార్యక్రమాలైనటువంటి గుండాట, పేకాటలు కూడా ప్రోత్సహించొద్దని, ఎలాంటి అశ్లీల ఇజ్రాలో డ్యాన్స్లు కూడా ప్రోత్సహించొద్దని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఏదైతే అమ్మవార్ల జాతరలు కానివ్వండి, స్వామివార్ల కళ్యాణాలు కానివ్వండి, భక్తి శ్రద్ధలతో మొత్తం అందరూ కూడా సభ్య సమాజం అంతా కూడా యాక్సెప్ట్ చేసే విధంగా, అంగీకరించే విధంగా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఎవరైతే చట్టాన్ని చేతిలోకి తీసుకుని నిబంధనల్ని డీవియేట్ చేస్తూ ఇట్లాంటి చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడతారో వాళ్ళందరి మీద కూడా చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోబడతాయి. ఇప్పుడు వరకు ఈ సంఘటన మీద 2 కేసులు నమోదు చేసి బాధ్యులైన వారిని అరెస్ట్ చేశాం. ఆల్రెడీ ఎంఆర్ఓ గారి పరిశీలనలో కూడా బౌండ్ ఓవర్ కేసు కూడా ఉంది. అంటే ఒక ఇన్సిడెంట్ తోటే దాదాపుగా 3 కేసులు అయ్యి వాళ్ళందరినీ కూడా మేము యాక్షన్ తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా దీని మీద రిపీటెడ్గా ఎవరైనా చేసినా వాళ్ళ మీద సీట్స్ అయ్యి కూడా ఓపెన్ చేసి నిరంతరం వాళ్ళ మీద నిఘా పెడతాం. మనకి తెలిసిన వెంటనే యాక్షన్ తీసుకున్నాం. ఎఫ్ఐఆర్ మొన్న మన దృష్టిలోకి వచ్చింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. నిన్న ఆ గ్రామంలో కూడా మళ్ళా జాతరకు సంబంధించిన వెంకటేశ్వర స్వామి కళ్యాణానికి సంబంధించినటువంటి ఈ వ్యవహారాలు అన్నీ ఉన్నాయి. అన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత బందోబస్తు ఇవాళ ఇన్వెస్టిగేషన్ చేసి అదుపులో చేశారు. ముఖ్యంగా ప్రజలకి మీ ద్వారా తెలియజేయాల్సింది ఏంటంటే, అది ఎవరైతే అలాంటి ప్లే చేస్తున్నారో, ఎవరైతే అలాంటి కార్యక్రమాలు వేస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు అట్లాంటి ఏమైనా చూడగలుగుతారని ఒక ప్రశ్న సంధించాలి వాళ్ళకి. మీరు మీ కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అలాంటి కార్యక్రమం ఏదైనా మీరు చూడగలరా? మీకు ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలు ఉంటారు గ్రామంలో, డిగ్రీ చదువుకునే పిల్లలు ఉంటారు, మీ మదర్ ఉంటారు, మీ రిలేషన్ ఉంటారు, వాళ్ళందరూ కూడా మీ బంధువులు వస్తారు. గ్రామంలో జాతర అంటే
చుట్టుపక్కల 5,000 జనాభా ఉంటే బయట నుంచి 10-15,000 మంది వస్తారు. అంతా కూడా కలకలలాడుతూ ఉంటుంది ఊరంతా కూడా. అలాంటి కార్యక్రమాల్లో ఇట్లాంటి ఊర్లో ఇలాంటిది ఏర్పాటు చేయడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ప్రజల వైఖరి మారాలి పూర్తిగా. ఆర్గనైజర్స్ కూడా ఇలాంటి వాటికి సపోర్ట్ చేయకూడదు. స్పాన్సర్స్ కూడా కొంతమంది చెప్తున్నాం. కొంతమంది స్పాన్సర్స్ కూడా వాళ్ళు దేనికి స్పాన్సర్ చేస్తున్నారని తెలియకుండా చేస్తున్నారు. వాళ్ళ రోల్స్ కూడా పరిశీలించి చేస్తూ ఉంటాం. అట్లాంటివి జరిగినప్పుడు కూడా వాళ్ళు కొన్ని సిఫార్సులు కూడా ఇండైరెక్ట్గా కూడా చేస్తున్నారు. వేరే వేరే డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వారికి కూడా అలాంటివి కూడా ఉండకూడదు. ఎవరైతే సభ్య సమాజం యాక్సెప్ట్ చేసే ప్రోగ్రామ్స్నే మనం అంతా కూడా ఆర్గనైజ్ చేసుకోవాలి. దిస్ ఈజ్ అ సోషలాజికల్ హీనస్. ఇది ఒక ప్రజలు ఎవరో ఒకళ్ళు కావచ్చు, ఇద్దరు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు, వాళ్ళు అట్లాంటి పెట్టాలనేటువంటి ఒక చెడు ఆలోచనతోటి ఒక అశ్లీలమైనటువంటి కార్యక్రమం అనేది జరిగింది. పూర్తిగా ఈ జిల్లాలో, తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, ఆదేశాల మేరకు ఎక్కడా కూడా ఎలాంటి కుగ్రామంలో అయినా సరే, ఎలాంటి చోట కూడా మహిళలు అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానీ, డ్యాన్సులు కానీ, యాక్టివిటీస్ అవి ప్రోగ్రామ్స్ కావచ్చు, లేకపోతే ఊరేగింపుల్లో కావచ్చు, ఉండకూడదు అనేది దృఢ సంకల్పం. దానికి అనుగుణంగానే పనిచేస్తున్నాం. దాని మీదే ఈ 2 days నుంచి కూడా ఈ కేసుని స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఎవరైతే బాధ్యులైనారో వాళ్ళందరినీ కూడా తిరిగి తీసుకొచ్చి అదుపులోకి తీసుకుని కోర్టు ముందు ప్రవేశపెడతాం.